యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వేషాలు వేయడం ఈజీ, కానీ మోసాన్ని కప్పిపుచ్చుకోవడమే కష్టం. శ్రీవల్లి, అక్క ఇదిగో ఈ పాలు తాగు. గిదేందక్క, నేను నీకు సేవలు చేయాలి, నువ్వెందుకు నాకు పాలు తెచ్చినావు? ఏ శ్రీవల్లి, నాకు నువ్వెందుకు సేవలు చేయాలి? నువ్వు కడుపుతో ఉన్నావు కదక్కా. అదేంటి, నువ్వు మాత్రం ప్రెగ్నెంట్ కాదా? నీకు మాత్రం అలసట నీరసం రావా? గదేం కాదక్కా, ఇప్పుడు నీకు నెలలు నిండినాయి కదా, అడుగు తీసి అడిగేయడమే జరంత తక్లీఫ్ అవుతుంది కదా అని. శ్రీవల్లి, నా కష్టం శరీరానిది, నా తపన నా బిడ్డ గురించి. కానీ నీ బాధ నీ మనసుది, నీ ఆరాటం నీ భర్త గురించి. నీ తపన నీ జీవితం గురించి. ఇది ఎవరికీ అర్థం కావట్లేదు. నీ కడుపులో పెరుగుతున్న తన బిడ్డ బావుంటే చాలు అనేవాళ్ళొకరు, ఈ ఇంట్లో అడుగుపెట్టిన తన బిడ్డ కాపురం బావుంటే చాలు అనుకునేవాళ్ళు ఇంకొకరు. నీ మనసు తెలుసుకునేవాళ్ళు ఎవరు? నీ కడుపుకి, ఆ కడుపులో ఉన్న బిడ్డకి వేల రూపాయల మందులు తెస్తున్నారే కాని నీ మనసుకి కావలసిన మందేంటో గుర్తించేవాళ్లే కరువైపోయారు శ్రీవల్లి. నేను నీ బాధని తీర్చలేకపోవచ్చు, కాని ఒక అక్కగా నిన్ను ఓదార్చగలను శ్రీవల్లి. ఏ నువ్వు నా గురించి జర ఎక్కువ సంచాయించుతున్నావు అక్క. గట్లేంలే, నాకేమైంది? మీ మరిది నన్ను మాట్లాడొద్దు అన్నాడు గంతే కదా. ఆయన గట్లన్నంత మాత్రాన గని నాకు దూరమైనట్ట, నా మీద ప్రేమ లేనట్ట? ఇంకత్తమ్మంటవా, ఎంతైనా కోడల మీద కన్నా కన్న బిడ్డ మీద జనంత ప్రేమ ఎక్కువనే ఉంటది. బిడ్డ జిందగి మంచిగుండాలని ఆశవరుడు కామనే గదా. గవ్వేం సోంచాయించకు, కడుపుతోటున్నోళ్ళ దమాక్లా ఏవేవో ఆలోచించొద్దంట. గది బిడ్డ మీద ఎఫెక్ట్ పడుతుందంట. అన్నీ మర్చిపోవాలే. గపాలిటి నువ్వు మర్చిపోగలుగుతున్నావా శ్రీవల్లి? నీకు జరిగిన నష్టాన్ని, అనుభవిస్తున్న శిక్షని మర్చిపోగలవా చెప్పు? మర్చిపోలేవు. మర్చిపోయినట్టు నటించగలవంతే. అదే నీకు దేవుడిచ్చిన వరం. మనసులో బాధని కళ్ళల్లో కనపడనివ్వవు. కష్టాన్ని నొక్కిపట్టి పెదాల మీద నవ్వు నొలికిస్తావు. అందరూ సంతోషంగా ఉండాలని ఆశపడుతుంటావు కాని నీ ఆశే నీకు శాపమవుతుంది శ్రీవల్లి. అక్క, నువ్వు చెప్పింది నిజం. గుండెల్లో బాధుంటే కడుపులో ఉన్న బిడ్డ మీద దాని ప్రభావం ఉంటుంది. మరి నీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని నీకు లేదా? నీ భర్త నీ బిడ్డ గురించి ఆలోచిస్తున్నాడు, నువ్వు నీ భర్త గురించి ఆలోచిస్తున్నావు. తన మనసుకి దగ్గర కావాలని తాపత్రయపడుతున్నావు. అలాంటి నువ్వు తన బిడ్డకి ప్రాణం పోసి క్షేమంగా నీ భర్తకు అందిస్తేనైనా సామ్రాట్ మనసు మారి నిన్నర్థం చేసుకొని నీకు దగ్గరయ్యేది. అక్క, ఎలా గుడికి వదామా? గుడికా? అవు, నా మనసు ఇప్పి అమ్మవారికి నా బాధని చెప్పుకోవాలనుంది. గీ బరువు దించుకోవాలనుంది.
నాకు తోటికోడలివైనా తోడబుట్టిన దానివైనా నువ్వే కదక్కా. ఆ రోహితేమో నగలు తీసుకొస్తానని వెళ్ళాడు. ఏమైందో ఏంటో. ఫోన్ చేస్తే ఎత్తడు, ఏమైందో కూడా చెప్పడు. ఇలా జరిగిందేంటి దేవుడా. అత్తమ్మా, ఏంటి? మేం గుడికి పోతున్నాం. గుడికా? ఇద్దరా? అవునత్తయ్యా. నెలలు నిండిన నువ్వు ఇప్పుడు గుడికెళ్ళడమేంటే? నాకు వెళ్ళాలనుందత్తయ్యా. గంటలు వచ్చేస్తామత్తమ్మా. ఇద్దరూ ఫిక్స్ అయినట్టున్నారు. సరే, కార్లో వెళ్ళి త్వరగా రండి. కారు వద్దత్తమ్మా, మేము నడిచిపోతాం. పిచ్చిగాని పట్టిందా నీకు? తను నిండు గర్భవతి, ఎలా నడిపిస్తావే? ఏం కాదత్తమ్మా, గీ టైంలా జర నడిస్తే మంచిగుంటది. ఏడ్చినట్టే ఉంది. మీరు వెళ్ళాలనుకుంటే కార్లో వెళ్ళండి, లేకపోతే ఇంట్లో ఉండండి. సర్లే శ్రీవల్లి, కార్లోనే వెళ్దాం, తొందరగా రావచ్చు. గట్నే అక్క, పోయేస్తామత్తమ్మా. సరే రాక. అయ్యో, రోహిత్ పరిస్థితి ఎలా ఉందో ఏమిటో. ఎన్ని దినాలనికి బరువు మొయ్యాలే, దించుకునే బరువు కాదు, మోసే శక్తి లేదు. అయినా ఓ అబద్ధానికి ఇట్లా పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. నేను నిజం చెప్పే అవసరం ఉన్నోళ్ళు ఈనరు, ఈయనే మనసున్నోళ్ళకి నేను చెప్పలేను. కనికి బరువుని బాధని అక్కకైనా చెప్పుకోకపోతే నేనింక అడిగేసుడు కూడా కష్టమయ్యేటట్టుంది. చెప్పాలి, మన చెప్పి అక్కకి చెప్పుకోవాలి. శ్రీవల్లి, అక్క ఏమైంది? ఏంటో ఇలా కార్లో కూర్చుంటే చాలా ఇబ్బందిగా ఉంది శ్రీవల్లి. కాళ్ళు ముంగడికి సాపుకో అక్క. కష్టం శ్రీవల్లి. బాగా తక్లీఫ్ అవుతుంది అక్క. ఇలా కూర్చోడం కన్నా నడవడం మంచిదేమో అనిపిస్తుంది. పోనీ ఇంటికి వెళ్ళిపోదామా? వద్దు శ్రీవల్లి, ఇంతదాకా వచ్చాం కదా, గుడికి వెళ్దాం. గణేష్ అన్న, కారాపు. ఏంటమ్మా? మేము నడుచుకుంటూ పోతాం గాని నువ్వు ఇంటికి పో. చిన్నమ్మగారు నడుచుకుంటూ పోతారా? అవు ఏ? మీరిద్దరూ ఏం పర్లేదు, నువ్వు పో. అలా కాదమ్మా, అవంతికమ్మ పరిస్థితి. నేనున్నా కదా, చూసుకుంటది. నువ్వు పో. హ్మ్. అక్క నువ్వు దిగు. ఏంది గణేష్ గది? గిడికి గుడి దగ్గరనే, నువ్వు పో. మాకు జర లేట్ అవుతుంది. సరే అమ్మా. అక్క పా. అక్క ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు పర్వాలేదు శ్రీవల్లి.
అమ్మయ్యా, టైగర్ కార్ ఇక్కడే ఉంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా కార్ డోర్ ఓపెన్ చేసి ఆ నగలు తీసుకోవాలి. ఇదేం కార్రా బాబు, వీటిలో ఒక్కకి కూడా పనిచేయట్లేదు. వీడేం చేస్తున్నాడు ఇక్కడ? నా కార్ దగ్గర నిలబడ్డాడేంటి? నేను మళ్ళీ చేస్తాను. వీడికి ఏమైంది? అంత సీరియస్గా బయటికి వెళ్తున్నాడు. ఒక నిమిషం. లాక్ తెరవని కార్లు ఎందుకు వాడతారయ్యా బాబు? ఎవరు చూడకముందే పని పూర్తి చేసుకుని వెళ్దామంటే ఇదేంట్రా నాయనా ఇట్లా సతాయిస్తుంది. రాయ్, బావగారు, నాలిక తడబడిందంటే పళ్ళు రాలుతాయి. ఇక్కడేం చేస్తున్నావు? అది అది సార్, అది నా ఆఫీస్ ముందు నా కార్ దగ్గర ఏం పని నీకు? సమ్రాట్, హే రోహిత్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను నేను సార్, అది అదే అడుగుతున్నాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? అంటే ఆఫీస్ మందే కదా అని. మనదేంట్రా మనది? మీదే మీదే అలా వెళ్తూ ఆఫీస్ చూద్దామని వచ్చాను. సమ్రాట్ ఆఫీస్ చూడడానికి వచ్చాడంట్రా, వదిలే. ఆ బాలకం చూసావా ఎలా ఉన్నాడో? దొంగ కోళ్లు పట్టేవాళ్లాగా. రే సమ్రాట్, ఏంట్రా ఇది? వాడు ఆఫీస్ చూడ్డానికి రాలేదు, ఏదో చేయడానికి వచ్చాడు. అందుకే నా కార్ దగ్గర తచ్చాడుతున్నాడు. అదేం కాదు సార్, ఎందుకో ఒకసారి ఆఫీస్ చూద్దామని వచ్చాను, కానీ భయం వేసి కార్ దగ్గర ఆగిపోయాను. సారీ సారీ సార్. నువ్వేం చెప్పినా నమ్మడానికి పిచ్చివాణ్ణి అనుకున్నావా? అందులో డౌటే ఉంది. ఏంట్రా మాట్లాడావు? నిజం సార్, జుట్టు చెరిగిపోతే కార్ మిర్రర్లో సరి చేసుకుంటున్నాను అంతే. ఒకడి ఆఫీస్ చూడాలని ఆశపడటం కాదు మగాడి లక్షణం. అలాంటి ఆఫీస్కి ఎండి అవ్వాలనే ఆశయం ఉండటం అది మగాడి లక్షణం. అలాగే సార్, అలాగే. మళ్ళీ ఇటువైపు వచ్చినా నాకు కనిపించినా ఆ డైలాగ్ ఫినిష్ చేయదు సార్. చచ్చినా ఇటువైపు రాను, మీకు కనిపించను. రాడలేరా, వదిలే. రోహిత్ నువ్వెళ్ళు. సమ్రాట్, ఎంత కాదనుకున్నా ఇంటి అల్లుడు అంత చీప్గా చూడకు. అదేగా నువ్వు చెప్పే మాట? సరేరా బాబు, ఏదో బుద్ధి గడ్డి తిని వచ్చాడు, వెళ్ళిపోయాడుగా. నువ్వు పద.
ఏంట్రా? వాడు ఊరికి రాలేదురా, ఏదో ఉంది. రే ఊరుకోరా, నువ్వు నీ అనుమానం. పద లంచ్ చేద్దాం, ఫస్ట్ నువ్వురా. రోహిత్ నగలు తీసుకొస్తానని వెళ్ళాడు. ఏమైందో ఏంటో. ఒకవేళ వాడికి రోహిత్ దొరికిపోయాడో. అమ్మో, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. హలో. ఏంటి పరిస్థితి? ఏం చెప్పను అత్తయ్య గారు, అంతా వరంగల్ సంతైంది. అదేంటి, నగలు తీసుకోలేదా? ఇలా వెళ్ళి అలా తీసుకోవడానికి ఆ నగలు గూట్లో లేవు, పులి నోట్లో ఉన్నాయి. అంటే నగలు? చాలా ప్రయత్నం చేశాను కారులోంచి తీసుకోవడానికి. ఈలోపే పులి కళ్ళు తెరిచింది. చూసాడా? చూడటమా, కాస్తైతే అక్కడే నవిలి మింగేసేవాడు. అయ్యో భగవంతుడా. చావు తప్పి కన్ను లొట్టపోయి తప్పించుకున్నాను. వాడికి అనుమానం ఏం రాలేదు కదా? ఏదో నా తెలివితేటలతో మేనేజ్ చేశాను అత్తయ్య గారు. లక్కీ ఫెలోని. సరే సరే, అక్కడి నుంచి వచ్చేసేయ్. అక్కడే ఉన్నావంటే ఇంక నీ సంగతి అంతే. అంత అదృష్టం నాకెందుకు అత్తయ్య గారు, ఎప్పుడో బయటపడ్డాను. సరే సరే, త్వరగా వచ్చేయ్. అయ్యో, ఆ నగలు దొరకలేదు. ఎలా తెచ్చుకోవాలరా నాయనా? దేవుడా నువ్వే కాపాడు. గణేష్ ఇలా రా. అమ్మా, శ్రీవల్లి వాళ్ళేరి గుడికి తీసుకెళ్ళావు కదా, అప్పుడే వచ్చేసావేంటి? చిన్నమ్మ గారు గుడికి నడుచుకుంటూనే వెళ్తాము, నువ్వు వెళ్ళిపో అన్నారమ్మా. మధ్యలోనే దిగిపోయారు. అదేంట్రా? నాకు తెలియదమ్మా, నన్ను వెళ్ళిపోమన్నారు, వచ్చేసాను. సర్లే వెళ్ళు. హాయ్, హలో, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను మీ డేరింగ్ సత్య. ఎప్పట్లాగే ఈరోజు ఓ ప్రత్యేకమైన దేవాలయ విశిష్టతని మీకు పరిచయం చేయాలని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. నచ్చితే ఓ లైక్, ఇంకా నచ్చితే ఓ కామెంట్, మరి నచ్చితే షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ టెంపుల్ మహత్యం గురించి చెప్తే మీరు షాక్ అవుతారు. లెట్స్ కమ్. ఇదేంటి శ్రీవల్లి, గుడంతా ఖాళీగా ఉంది, ఎవరు లేరు? గీ గుడికి ఎక్కువగా అందరూ పొద్దుగూకేటప్పుడు వస్తారక్కా. గందుకేనేమో గీ అమ్మోర్ని పొద్దుకేటి పోలేరమ్మా అని కూడా అంటారు. పొరుగురోళ్ళు మాత్రం గీ టైంలో వచ్చిపోతుంటారు. శ్రీవల్లి, కాసేపు అక్కడ కూర్చుందామా? బాగా. ఏంటి శ్రీవల్లి? ఏం లేక్క, నువ్వు గీనే కూసో, నేను పోయి 2 ముడుపులు కొనుక్కొస్తా. ముడుపు కడతావా? అక్క, గీడిదాకా వచ్చినాం కదా, ముడుపు కట్టాలనిపిస్తుంది. 2 ముడుపులు దేనికి? ఒకటి మా అక్కకి క్షేమంగా డెలివరీ అయి పండంటి బిడ్డకి జన్మనీయాలని. మరి రెండోది? అర్థమైంది శ్రీవల్లి. నిన్ను అపార్థం చేసుకున్న సామ్రాట్ అర్థం చేసుకొని నీతో సక్కత్తుగా ఉండాలనే కదా నీ తపనంతా. అమ్మవారిని బలంగా కోరుకో శ్రీవల్లి, నీ కోరిక తప్పక తీరుతుంది. నీ మాట నిజం కావాలి.
గా అమ్మోరు దయ చూపాలి. గే మనసులో ఉన్న భారం దిగిపోవాలి. నేనొస్తాక్క. రెండు ముడుపులకి ఇయ్యమ్మా. శ్రీవల్లి, నీ గుండె కొట్టుకున్న చప్పుడు కాదు, నీ గుండెలో ఉన్న బాధ కూడా నాకు తెలుస్తుంది.